శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అద్భుత యోగం బుధాదిత్య యోగం, అది లాభస్థానంలో ఏర్పడడం జరిగింది. ఏదైనా ఒక యోగం 11వ స్థానంలో ఏర్పడినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి ఆ భావ కారకత్వాల ద్వారా ఆర్థిక లాభాన్ని కానీ తను కోరుకున్న ఏదైనా సాధించగలిగే ధైర్యాన్ని సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ యోగం ఏర్పడడం వల్ల దశమ లాభాధిపతుల యొక్క కలయిక, అంటే ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి రావడం, ప్రమోషన్ లాంటివి రావడం, ప్రభుత్వ అధికారుల సహకారం లభించడం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ఇవన్నీ కూడా మీకు రవిగ్రహ అనుగ్రహంతో లభిస్తూ ఉంటాయి. మరి బుధుడు లాభస్థానంలో ఉండడం వలన కొత్తగా వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ యొక్క అవసరాలకి తగు విధమైనటువంటి ధనం మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అది ఏ విధంగా? మీరు ఏదైనా చిట్ ఫండ్ ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఆకస్మిక ధనలాభం లాంటిది కానీ, ప్రభుత్వ రుణం వల్ల లభించే అవకాశం ఉంటుంది. లేదా మీకు పెద్దవారి ద్వారా వారసత్వంగా కూడా వారు ఏదన్నా మీకు మరి ఆర్థిక సహకారాన్ని కానీ స్థిరాస్తిని కానీ ఇవ్వడం వల్ల మీకు దాని ద్వారా మీరు ధనాన్ని పొందే అవకాశం ఉంది. తద్వారా మీరు మీ యొక్క ఉన్న ఆదాయాన్ని పెంచుకునే కొరకు కానీ, కొత్తగా ఆదాయాన్ని ఏర్పాటు చేసుకునే కొరకు కానీ 100% అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు ప్రారంభిస్తే నిరభ్యంతరంగా మీరు మరి ఈ పక్షంలో ప్రారంభించుకుంటే చాలా వరకు అది కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు మనకి ఇంచుమించుగా ఈ నెల 13వ తారీఖు వరకు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు సంచారం వల్ల ఏంటంటే జాతకుడు విలువైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నం చేస్తాడు. అది పట్టు వస్త్రాలు లాంటివి కానీ, బంగారు ఆభరణాలు, ఖరీదైన వాహనాలు మొదలగు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భార్య కొరకు ఏదైనా ఒక బహుమతి కొనే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఈ పక్షంలో ఏదైనా వివాహ వేడుకలో కానీ, వినోద కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఎంటర్టైన్మెంట్లో పాల్గొంటాడు. తనకి ఎవరినైతే బాగా కలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరితో తన కష్ట సుఖాలు పంచుకుందాం అనుకున్నవారో వాళ్ళతో కలుసుకొని తన యొక్క కష్ట నష్టాలని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎడబాటులో ఉన్నటువంటి భార్యాభర్తలు మళ్ళీ ఈ సమయంలో కలుసుకొని వారి యొక్క సుఖ సంతోషాలు పంచుకునే అవకాశం కూడా శుక్రగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ శుక్ర బుధ రవిగ్రహాల అనుకూలత ఈ రాశివారి మీద ఈ పక్షమంతా అనుకూలంగా ఉంది. అయితే శని యొక్క ప్రభావం కూడా కొంతవరకు వక్రగమనంలో ఉండడం వల్ల మరి గతంలో మీరు చేసిన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, బంధువుల మధ్య స్నేహితుల మధ్య సఖ్యత కొరకు ప్రయత్నం చేసి ఉంటే ఈ సమయంలో మీకు అది అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఏదైనా ఒక వృత్తిలోకి ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా వరకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు మరి గురుగ్రహ అనుగ్రహంతో కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్త గురువుని కలుసుకుంటారు. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క బోధనలో మీకు ఒక మంచి మార్గం వైపు నడిచే విధంగా అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మరి ఈ అక్టోబర్ 9వ తారీఖున గురుగ్రహం వక్రగమనం పొందుతూ మరి 6వ స్థానం, 2వ స్థానం, 10వ స్థానం అంటే అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వృత్తిలో ఆదాయం పెరుగుతుంది, కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతాడు, కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల జాతకుడి మీద కొంత బర్డెన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది,
కుటుంబ ఆదాయం పెరుగుతుంది. జాతకుడు చాలా వరకు తన వ్యక్తిగత జీవితంలో సుఖ సంతోషాలని ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. గురువు కూడా మరి సప్తమ భావంలో ఉంటూ కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల, ఒక విధంగా అర్ధ త్రికోణాన్ని యాక్ట్ చేయడం వల్ల, అంటే మానవుడు ఏదైతే కోరుకుంటూ ఉంటాడో అవన్నీ కూడా ఈ సమయంలో గురుగ్రహ అనుగ్రహంతో లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి కుజుడు అష్టమ భావ ప్రభావం వల్ల చాలా వరకు ఏదైనా ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, అతి వేగంగా సాహసంతో వాహనాన్ని నడుపుతున్నవారు చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఈజీ మనీ, స్పెక్యులేషను, జూదం వాటికి వెళ్ళకూడదు. ఏమాత్రం వాటి కోసం అనుకూలత చూపినా, ఫేవర్ చూపినా చాలా వరకు పోగొట్టుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇదే సమయంలో మీరు కొంత మీ యొక్క ఆత్మీయుల్ని, కావలసిన వారిని ఏదో విధంగా దూరం అయ్యే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ, లవ్ బ్రేకప్ కానీ జరిగే సూచనలు కూడా ఈ సమయంలో చాలా వరకు ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి జాతకుడు చాలా వరకు మంచి కార్యక్రమాలు, తన యొక్క సామర్థ్యంతో ధనం సంపాదించే కార్యక్రమాలు లాంటివి చేసుకోవాలి తప్ప ఏమాత్రం ఈజీ మనీ కోసం ఆశపడినా, సులువుగా ధనం సంపాదించాలనుకున్నా చాలా వరకు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు, అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు, ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టి పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు, అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్, అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే ఈ రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే, మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార, ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు తీసుకొని, మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా యాస్టీజ్గా ఉంచండి.
ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 వాటి మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్యి తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతిపెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.